హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుపోయేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. మనందరికీ తెలుసు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధిగాంచిందో. అదేవిధంగా హైదరాబాద్లో భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని 1980లో నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకు తిరుమలలో ఆ దేవస్థానం ఎలా ఉందో అలాగే స్వామివారు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా అలానే నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు తిరుమలలో చేసే విధంగా సుప్రభాతం, తోమల సేవ, అర్చన, కళ్యాణోత్సవం లాంటివి జరుగుతాయి. అందుకే హైదరాబాద్లో ఉంటూ కూడా స్వామిని కృప పొందే అవకాశం కలుగు. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రోజులు భక్తులు మాత్రం చాలా ఎక్కువగానే వస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవం లాంటివి జరిగేటప్పుడు దేవాలయం అట్మోస్ఫియర్ సేమ్ మనకు తిరుమలలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఒకసారి మనం ఈ దేవాలయం అట్మాస్ఫియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం నిజంగానే హైదరాబాద్లోనే ఉన్నామా లేదా తిరుపతికి వచ్చామా అన్న సందేహం అయితే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఎందుకంటే అంతటి చల్లటి గాలితో ఎత్తైన ప్రదేశంలో చాలా అద్భుతంగా అయితే మనకు ఈ దేవాలయం అయితే దర్శనమిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు రోడ్ నెంబర్ 86 జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఎవరైతే మెట్రోకి రావాలనుకుంటున్నారో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి సరిగ్గా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే మనకు ఉంటుంది. వన్ స్మాల్ రిక్వెస్ట్ గైస్, ఎవరైతే ఈ ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో అయితే మనం చాలానే అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ మీకు ఏవైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అనిపిస్తే హైదరాబాద్లో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేయండి, మనం అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. Thanks for watching. Signing off, Pradeep Gajla.